హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 4. ఇక స్టోరీలోకి వెళ్తే, జైని చూసిన రేణుక చిరునవ్వుతో, నానా జై, ఏంటక్కడే ఆగిపోయావు, కమ్ అంటే తన పక్కనే ప్లేస్ చూపించడంతో జై కూడా చిన్నగా నవ్వి, హాయ్ డాడ్, గుడ్ ఈవినింగ్ అంటూ వినయ్ వైపు చూస్తూ చెప్తున్నా. అది విన్నా వినయ్ జై వైపు చూడను కూడా చూడకుండా మొహం తిప్పుకోవడం చూసి జై అసహనంగా వినయ్ వైపు చూస్తూ ఉంటాడు. రేణు, నన్ను నా రూమ్లో వదిలిపెట్టు, నేను కొందరికి దూరంగా ఉండాలి అనుకుంటున్నా అని సీరియస్గా చెప్తున్న వినయ్ని చూసి జై అక్కడి నుండి వెళ్ళడానికి పైకి లేచి అక్కడి నుండి వెళ్ళిపోబోతాడు. జై అంటూ తన చేయి పట్టుకొని ఆపేస్తూ, డాడ్ ఏదో కోపంగా ఉన్నారు, నువ్వు కూడా ఏంట్రా, ఒకసారి డాడ్ చెప్పేది కూడా వినొచ్చు కదా అంటూ జైని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది రేణుక. మామ్ ప్లీజ్, నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు, నేను మీ కాన్వర్జేషన్ ఆల్రెడీ విన్నాను అండ్ నాకు మ్యారేజ్ ఐడియా కూడా లేదు. ప్లీజ్, నా లైఫ్ స్టైల్ నాకు నచ్చినట్టు నేను డిజైన్ చేసుకున్నాను, అలాగే ఉండాలి అనుకుంటున్నాను. ఈ విషయంలో నన్ను ఫోర్స్ చెయ్యకు. జై, మీ డాడీ ఈ విషయంలో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మీ అబ్బాయి ఇవాళ తాజ్మహల్లో వేరే అమ్మాయితో కనిపించారని చెప్పి మీ డాడీకి సత్యమూర్తి అంకుల్ కాల్ చేశాడు. ఇలా రోజుకో అమ్మాయితో తిరిగే బదులు చక్కగా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకంటూ ఒక తోడుంటుంది. నీ తర్వాత నీ పిల్లల్ని ఎత్తుకోవాలని, వాళ్ళను ఈ ఆస్తికి వారసులుగా చూడాలని మీ డాడ్ అని నేను చాలా ఆశపడుతున్నాంరా. ఎనఫ్ మామ్, ఈ విషయంలో నేను ఎవరి మాట వినను. నాకు మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదు. అండ్ ఎవరో ఏదో చెప్తే అది తీసుకొచ్చి నాకు చెప్పకు. నేనేంటో మీకు బాగా తెలుసు కదా. నాకు ఈ డిస్కషన్ నచ్చకే నా ఫ్లాట్లో నేను ఉంటున్నాను అని విసుగ్గా చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అరే జై, ఒకసారి నేను చెప్పేది విను. రేణు, నువ్వు ఎంత చెప్పినా వాడి నుండి ఆన్సర్ అదే వస్తుంది. అందుకే చెప్పి చెప్పి నేను కూడా విసిగిపోయాను. ఇక నా వల్ల కాదు. వాడికి పెళ్లి చేయాలన్న నా కోరికను కూడా వదిలేసుకున్నా, నువ్వు కూడా వదిలేసి అని బాధగా చెప్తున్న వినయ్ మాటలకు, మీరు బాధపడకండి, జై మిమ్మల్ని డెఫినెట్గా అర్థం చేసుకుంటాడు అని వినయ్ని ఓదార్చి తన రూమ్లోకి తీసుకెళ్తుంది. వీళ్లకు ఆపోజిట్లో కూర్చొని బిజినెస్ మ్యాగజైన్ చదువుతున్న ప్రతాప్ వర్మ, వినయ్ వర్మ ఫాదర్. కొడుకు బాధను చూసి ఆలోచనలో పడతాడు. జై చెడ్డవాడు కాదు, కానీ 18 years వరకు ఎంతో చక్కగా ఉండే జై సడన్గా సిగరెట్స్ తాగడం, డ్రింకింగ్ చేయడం అలవాటు చేసుకున్నాడు. దీని గురించి వినయ్ జైకి ప్రతిరోజు పెద్ద యుద్ధమే జరిగేది. రాను రాను ఇద్దరి మధ్య దూరం కూడా పెరుగుతూ వచ్చింది. జై వినయ్తో ఎంత గొడవ పడ్డా వినయ్ అంటే జైకి ప్రాణం. అందుకే ఇక్కడే ఉంటే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని అనుకున్న ప్రతాప్ జైను స్టడీస్ పేరు మీద దూరంగా పంపేశాడు. అక్కడికి వెళ్ళాకైనా జై చేంజ్ అవుతాడు అని హోప్స్ పెట్టుకున్న వినయ్ ఆలోచనలకు విరుద్ధంగా అక్కడ ఫాస్ట్ కల్చర్కి అలవాటు పడ్డ జైను డైలీ ఒక అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ వినయ్కి మరింత బాధను మిగిల్చాడు. బిజినెస్లో టాప్లో ఉన్న వినయ్కి జై గురించి ప్రతిరోజు ఎవరో ఒకరు కాల్ చేసి, మీ అబ్బాయి అక్కడ అమ్మాయితో చూశాను, మీ అబ్బాయిని ఇక్కడ అమ్మాయితో చూశానని చెప్తూ ఉంటే చాలా ఇన్సల్టింగ్గా అనిపించేది. అలా జై గురించి ఆలోచిస్తూనే వినయ్ హెల్త్ పూర్తిగా పాడైంది అని ఆలోచిస్తున్న ప్రతాప్కి ఇక తను ఇన్వాల్వ్ అవ్వకపోతే వినయ్ హెల్త్ మరింత వర్స్ట్ అవుతుందని అనుకొని వెంటనే తనకు తెలిసిన మ్యారేజ్ బ్రోకర్కి జై డీటెయిల్స్ పంపించి మంచి మ్యాచ్ చూడమని కాల్ కట్ చేస్తాడు. ఎంతో చికాగ్గా ఇంట్లో నుండి వెళ్ళిందో అంతే చికాగ్గా వస్తున్న కూతుర్ని చూసిన శైలజ, ఆద్య, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? ఆఫీస్కి కూడా వెళ్ళలేదట. మీ డాడీని అడిగితే షాపింగ్కి వెళ్ళిందని చెప్పారు. ఇంట్లో ఉంటే నాకు పీస్ లేదని బయటికి వెళ్తే ఉన్న పీస్ కూడా పోయింది అని విసుగ్గా చెప్తున్న కూతుర్ని చూసి, అబ్బబ్బా, ఎందుకే ఎప్పుడు చూసినా ఎండుమిర్చిలాగా మండిపోతూ ఉంటావు? అమ్మాయి అన్నాక కాస్తైనా నవ్వుతూ ఉండాలి. ఎండుమిర్చినా? మామ్, ఇంకెప్పుడు ఆ పేరుతో పిలవకు. ఐ హేట్ దట్ మిర్చి. ఏమైంది నీకు? ఇవాళ ఎందుకు అంత కోపంగా ఉన్నావు? అయినా నీ లిప్స్కి ఏమైంది? అలా బ్లీడ్ అవుతూ ఉంది, పైగా వాచింది. నథింగ్ మామ్, ఏదో తగిలినట్టుంది. ఫస్ట్ నువ్వు నీ ఇంటర్వ్యూ ఆపి నా కాఫీ ఇవ్వు, తల పగిలిపోతుంది. శైలు ఆద్య వైపు డౌట్గా చూస్తూనే కిచెన్లోకి వెళ్తుంది. ఇద్దరి కోసమే కాఫీ చేస్తూ ఉన్న తనకు, శైలు, నాకు కూడా కాఫీ తీసుకురా అన్న మహదీర్ వాయిస్ విని, ఓకే అండి అంటూ ముగ్గురికి కాఫీ పెడుతుంది. ఏంట్రా, షాపింగ్ అయిపోయిందా? ఇంతకీ ఏం కొన్నావు అని అడుగుతున్న మహదీర్కి కాఫీ ఇస్తూ, దాని మొహం చూస్తుంటే మీకు ఇంకా అర్థం కావడం లేదా? మేడం గారి మూడ్ ఇంకా సెట్ అయినట్లేదు, అందుకే షాపింగ్కి వెళ్ళినా ఏమీ కొనకుండా వచ్చేసింది. అదేంట్రా, ఒక్కటి కూడా నచ్చలేదా? మరి షాపింగ్ నుండి ఏం చేశావు? ఆఫీస్కి కూడా రాలేదు. నేను షాపింగ్కి వెళ్ళాలని అనుకోలేదు డాడ్. మాన్య బలవంతంగా నా మూడ్ చేంజ్ అవుతుందని షాపింగ్కి తీసుకెళ్ళింది. బట్ అక్కడికి వెళ్ళాక నా మూడ్ మరింత చిరాగ్గా చేంజ్ అయింది.
అందుకే ఇప్పటి వరకు చారిటీలో ఉండి వస్తున్నా అంటూ కాఫీ సిప్ చేస్తూ మెల్లగా చెప్తుంది. అమ్మో బంగారం, వదిలేయి తల్లి. నువ్వు ఇలా డల్గా ఉంటే ఏం బాలేదు. నా డార్లింగ్ ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉండాలి. ఏది నవ్వు, నవ్వాలి అంటూ తనకి గిలిగింతలు పెడుతున్న మహదీర్ని చూసి హాయిగా నవ్వేస్తుంది ఆద్య. ఇప్పుడు చూడు ఎంత లక్షణంగా ఉన్నావో అని ఆద్య నుదుటిన కిస్ చేస్తూ, మర్చిపోయాను ఆద్య, రేపు ఈవినింగ్ మనం ఒక పార్టీకి వెళ్తున్నాం, ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకు. ఓకే డాడ్, నేను కాసేపు పడుకుంటాను, ఫీలింగ్ స్లీపీ అంటూ పైకి వెళ్తున్న ఆద్య వైపు చూస్తున్న శైలుని చూసి, నువ్వేంటి వచ్చినప్పటి నుండి చూస్తున్నా ఆద్య వైపు చూస్తూనే ఉన్నావు అంటూ శైలు వైపు చూస్తూ అడుగుతాడు మహదీర్. ఏమండి, నాకెందుకో ఆద్య ఎవరినో లవ్ చేస్తుంది అనిపిస్తుంది. తను ఇందాక నాతో మాట్లాడేటప్పుడు తన గొంతులో తడబాటు నేను అబ్జర్వ్ చేశాను. నీ పిచ్చి డౌట్స్తో ఆద్యాన్ని ఇంకా ఇరిటేట్ చెయ్యకు. నిజంగా తను లవ్ చేస్తుంటే మనతో ఎప్పుడో చెప్పేది. ఆ ఫ్రీడమ్ తనకుంది. అసలు పెళ్ళే వద్దు అని ఆద్య గొడవ చేస్తూ ఉంటే ప్రేమ అంటావేంటి? ముందు ఆద్యాన్ని పెళ్ళికి ఎలా ఒప్పించాలో ఆలోచించు అని చెప్పి వెళ్తున్న మహదీర్ని చూసి, ఈయన చెప్పింది కూడా నిజమే, ఆద్య లవ్ చేస్తుంటే ఎప్పుడో చెప్పేది. ఇదంతా కాదు, మ్యారేజ్ బ్రోకర్ అబ్బాయిల ఫొటోస్ ఈవినింగ్ పంపిస్తా అన్నాడు, ముందు అవి చూడాలి అనుకొని మొబైల్ చేతిలోకి తీసుకుంటుంది. నేను చెప్పాక రాకుండా ఎలా ఉంటాను? డెఫినెట్గా వస్తాను. ఎస్, షార్ప్ 9 o'clockకి అక్కడ ఉంటాను, డోంట్ కాల్ మీ అని సోనీ కాల్ కట్ చేసి తన ఆఫీస్ వర్క్ కంటిన్యూ చేస్తూ ఉన్న జై మేడ చుట్టూ చేతులు వేసి, హాయ్ అన్నయ్య, ఎప్పుడొచ్చావు అని నవ్వుతూ జై బుగ్గను ముద్దు పెడుతూ ఎదురుగా కూర్చుంటుంది జై చెల్లెలు మాయ. చాలాసేపు అవుతుంది బంగారం, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? రాగానే నిన్నే అడిగాను, నువ్వు బయటకు వెళ్ళావని మెయిట్ చెప్పింది. నా బర్త్డే కదా అన్నయ్య, అందుకే ఫ్రెండ్స్ని పార్టీకి ఇన్వైట్ చేయడానికి వెళ్ళాను. అండ్ ఇప్పుడే రూమ్లో చూశాను, డ్రెస్ చాలా బాగుంది అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. నో నీడ్ బంగారం, ఎనీథింగ్ ఫర్ యూ. చెప్పు, నీకు బర్త్డే గిఫ్ట్గా ఏం కావాలి? నాకేం కావాలో నాకన్నా నీకే బాగా తెలుసు అన్నయ్య. నేను అడగకుండానే అన్నీ ఇచ్చావు. బట్ ఎప్పటి నుంచో అడుగుతున్న మ్యారేజ్ చేసుకో అని, అది మాత్రం ఫుల్ఫిల్ చేయడం లేదు అని డల్గా చెప్తుంది. వాళ్ళ మాట వినడం లేదని నీతో ఇలా చెప్పిస్తున్నారా అని సైడ్ స్మైల్తో అడుగుతూ, ఈ ఒక్క విషయంలో మాత్రం నువ్వు ఇన్వాల్వ్ అవ్వకురా. అది కాదన్నయ్య, నాకు వదిన కావాలి, ప్లీజ్ అన్నయ్య, మ్యారేజ్కి ఒప్పుకో. అప్పటి వరకు నార్మల్గా ఉన్న జైమొహం ఎర్రపడుతుంది. మాయా చేతుల్లో నుండి తన చెయ్యి వెనక్కి తీసుకుని వర్క్ చేసుకుంటున్న జైని చూసి వెనక్కి తిరిగి డోర్ దగ్గర నిల్చుకొనున్న రేణుకా వైపు చూసి పెదవి విరుస్తూ తల అడ్డంగా ఊపి జై వైపు బాధగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వేస్ట్ మామ్, ఈ విషయంలో అన్నయ్యను కన్విన్స్ చేయడం ఇంపాసిబుల్. అన్నయ్య మ్యారేజ్కి ఒప్పుకోవాలంటే ఏదో ఒక మిరాకిల్ జరగాలి, అది ఇప్పట్లో జరగదు అని చెప్పి తన రూమ్ వైపు వెళ్తున్న కూతుర్ని చూసి ఆలోచనలో పడుతుంది రేణుక. జైతో మ్యారేజ్ గురించి మాట్లాడాలంటే అది మామయ్య గారి వల్లే అవుతుంది. ఆయన అయితేనే దీనికి కరెక్ట్ అనుకొని గార్డెన్లో కూర్చొనున్న ఆయన దగ్గరికి కాఫీ కప్ తీసుకుని వెళ్ళిస్తూ ఎదురుగా కూర్చుంటుంది. ఏంటమ్మా, నాతో ఏమైనా మాట్లాడాలా అని స్పెట్స్ తీస్తూ తన వైపే చూస్తూ ఉన్న రేణుకా వైపు చూస్తూ అడుగుతాడు. అవును మామయ్య, మీకు తెలుసు కదా, ఎప్పటి నుంచో నేను మీ అబ్బాయి జైకి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాం. కానీ జై మా మాట వినడం లేదు. ఈ విషయంలో మీరు ఇంకా ఇన్వాల్వ్ అవ్వక తప్పేలా లేదు. జై ఎవరి మాట వినడం లేదు. నేను కూడా దీని గురించి ఆలోచించాను రేణుక, అందుకే లేట్ చేయడం కరెక్ట్ కాదనుకొని మ్యారేజ్ బ్రోకర్కి కాల్ చేసి మ్యాచెస్ చూడమని చెప్పాను. జైతో కూడా త్వరగా దీని గురించి మాట్లాడతాను. మ్యాచెస్ చూడడం ఎందుకు మావయ్య? మన హరిని, అదే మా అన్నయ్య కూతురు, మీకు తెలుసు కదా, తనకు కూడా జై అంటే ప్రాణం. పైగా ఇద్దరు చూడ్డానికి చాలా బాగుంటారు, మనకు తెలిసిన అమ్మాయి. పైగా జై గురించి అన్నీ తెలుసు కాబట్టి జైకి హరిని అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ మావయ్య. ఎవరు? మీ అన్నయ్య మాదేశ్ కూతురా? చిచ్చి, ఆ అమ్మాయి నాకు ఏమాత్రం నచ్చలేదు. పైగా మీ అన్నయ్య మీద నాకు మంచి ఉద్దేశం కూడా లేదమ్మా. వాళ్ళ సంబంధం వద్దు, మనం వేరే అమ్మాయిని చూద్దామని చెప్పి ఇంట్లోకి వెళ్తున్న ప్రతాప్ వర్మను చూసి రేణుక మొహం ఎర్రపడుతుంది. రేణుక ప్రతాప్ వైపు ఎందుకలా చూసిందో ఎవరైనా గెస్ట్ చేసి కామెంట్స్లో చెప్పగలరా? చెప్పండి చూద్దాం. అందరితో డిన్నర్ చేసి తన ఫ్లాట్కి స్టార్ట్ అయిన జై మెడికల్ షాప్ ముందు కార్ ఆపి తనకు కావాల్సింది తీసుకొని తిరిగి తన ఫ్లాట్కి స్టార్ట్ అవుతాడు. కార్ పార్క్ చేసి తన ఫ్లాట్కి రీచ్ అయిన జైకి డోర్ ఓపెన్ చేసి ఉండడంతో సోనీ వాచ్మెన్ దగ్గర కీస్ తీసుకుందని అర్థం అవ్వడంతో తను లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసి హాల్లోకి వచ్చిన తనకు 1 పీస్ డ్రెస్లో వయ్యారంగా కూర్చొని గ్రిల్ చికెన్ తింటూ మరో చేత వైన్ సిప్ చేస్తున్న తనను చూసి హాయ్ డియర్ అంటూ ఎదురుగా ఉన్న సింగిల్ సోఫాలో సెటిల్ అవుతాడు.
జైని చూసిన సోనీ ఎగ్జైట్ అవుతూ హే జై అంటూ పైకి లేచి తన టాప్ని కాస్త కిందకి లాగి క్లివేజ్ షో చేస్తూ టేక్ ఇట్ జై అంటూ జైకి వైన్ వంపిన గ్లాస్ ఇస్తూ చిన్నగా కిస్ చేసి దూరంగా జరుగుతున్న తనని టాప్ టు బాటమ్ చూస్తూ తన ఒళ్ళోకి లాక్కుని లుకింగ్ హాట్ అని చెవిలో చిన్నగా చెప్పి చెవిని బైట్ చేస్తాడు. ఇట్స్ పెయినింగ్ డియర్, ఫస్ట్ చికెన్ తిను తర్వాత నన్ను అంటూ సిగ్గుపడుతూ జైతో కలిసి వైన్ షేర్ చేసుకుంటూ ఉంటుంది. జై వైన్ సిప్ చేస్తూనే సోనీ థైస్ నిమురుతూ మరోవైపు తన లిప్స్తో సోనీ మీద నాలుగుతో రాస్తూ మత్తుగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. లెట్స్ గో ఇన్సైడ్ డియర్ అంటూ సోనీని చూస్తూ ఇక టైం వేస్ట్ చేయలేక లాస్ట్ గ్లాస్ ఫినిష్ చేసి సోనీని 2 చేతులతో లిఫ్ట్ చేసి బెడ్ మీదకు విసిరాక తన షర్ట్ అండ్ ప్యాంట్ రిమూవ్ చేసి సోనీ మీదకు చేరిపోతాడు. నైట్ సోనీతో బాగా హార్డ్ వర్క్ చేసి నిద్రపోతున్న జైకి తన మొబైల్ కంటిన్యూగా రింగ్ అవుతూ డిస్టర్బ్ చేయడంతో విసుగ్గా దాన్ని పీక నొక్కి కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటాడు. అన్నయ్య అని వినిపించిన మాయా వాయిస్కి కళ్ళు తెరిచి మొబైల్లో టైం చూసి హో షట్ అని కనతలు రుద్దుకుంటూ సారీ బంగారం, బాగా నిద్ర పట్టేసింది, హ్యాపీ బర్త్డే, ఇంకో హాఫ్ అన్ అవర్లో నీ కళ్ళ ముందుంటాను సరేనా? అన్నయ్య నువ్వు నా దగ్గరికి రావడం కాదు, నేనే నీ దగ్గరకు వచ్చాను. నేను నీ ఫ్లాట్ ముందే బయటే ఉన్నాను, వచ్చి డోర్ ఓపెన్ చేయి. హే ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇక్కడికి రావద్దు అని, అయినా ఎందుకు వచ్చావు? ఫస్ట్ నువ్వు ఇంటికి పో అని సీరియస్గా చెప్తూ ఉన్న జై వాయిస్కి నువ్వు డోర్ ఓపెన్ చేసేదాకా ఇక్కడి నుండి అస్సలు కదలను అని మొండిగా కాల్ కట్ చేస్తుంది మాయ. హబ్బా మాయ అని చిరాకు పడుతూ అదే రూమ్లో కౌచ్లో పందిలాగా గురక పెడుతూ నిద్రపోతున్న సోనీ వైపు చూసి హే లే అంటూ సీరియస్గా అరిచిన జై వాయిస్కి ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. హబ్బా నాకు ఓపిక లేదు, బాగా నిద్ర వస్తుంది, బాడీ ఫుల్ పెయిన్స్ అంటూ ఆవలిస్తూ మళ్ళీ పడుకుంటున్న సోనీ భుజం పట్టుకొని లేపి బయట నా సిస్టర్ వెయిట్ చేస్తూ ఉంది, యు జస్ట్ గెట్ అవుట్. కాసేపు అయ్యాక వెళ్తాను అని చెప్పాలనుకుంది. కాస్త జై చూసిన చూపుకి ఫాస్ట్గా డ్రెస్అప్ అయ్యి జైతో పాటు బయటికి నడుస్తుంది. డోర్ ఓపెన్ అవ్వగానే నవ్వుతూ అన్నయ్య అనబోయేది. కాస్త పక్కనే కనిపించిన సోనీని చూసి మొహం చిరాగ్గా పెట్టుకుంటూ సోనీ వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది మాయ. ఓకే డియర్ బాయ్ అని జైకి సైడ్ హగ్ ఇచ్చి హాయ్ మాయా అంటూ షేక్ హ్యాండ్ కోసం తన చెయ్యి ముందుకు పెట్టిన సోనీని చూసి హే జస్ట్ గో అని అరిచిన మాయా వాయిస్కి ఓకే ఓకే బాయ్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది సోనీ. మాయా నువ్వు వెళ్ళి కార్లో కూర్చో, 10 minutesలో ఫ్రెష్ అయ్యి వస్తాను అని మళ్ళీ డోర్ లాక్ చేసి లోపలికి వెళ్ళిన జైని చూసిన మాయా సోనీ వెనుకనే వెళ్ళి హే యు జస్ట్ స్టాప్ అంటూ తను కూడా సోనీ వెనుకనే తను వెళ్తున్న లిఫ్ట్లోనే ఎంటర్ అవుతుంది. తన వైపే సీరియస్గా చూస్తూ ఉన్న మాయాని చూసి ఇదేంటి ఇలా చూస్తుంది అనుకుంటూ ఏమైంది మాయా అలా చూస్తున్నావు, నాతో ఏమైనా అని అంటూ ఉన్న సోనీ మాటను కంప్లీట్ అవ్వకుండానే చంప మీద గట్టిగా కొడుతుంది. ఇంకోసారి మా అన్నయ్య పక్కన నిన్ను చూశానో చంపేస్తాను, నీకు కావాల్సింది డబ్బే కదా ముష్టి మొహందానా, ఇదిగో తీసుకో డబ్బు అంటూ తన దగ్గరున్న చెక్ బుక్ నుండి 10 లక్షలు రాసి మరోసారి నిన్ను అన్నయ్య పక్కన చూస్తే ఇదే డబ్బుతో వేరే వాళ్ళకిచ్చి నిన్ను చంపేస్తా, మైండ్ ఇట్ అని చెప్తున్న మాయాను చూసి సోనీ భయపడుతూ ఆ చెక్ తీసుకొని ఓపెన్ అయిన లిఫ్ట్ నుండి బయటకు పరిగెడుతుంది. వెళ్తున్న సోనీని చూసి ఇలా ఎంతమందిని డబ్బులిచ్చి వెళ్ళేలా చెయ్యాలన్నయ్య, ఎందుకు ఇలా మారిపోయావు? లేదు తాతయ్య చెప్పినట్టే దీనికి సొల్యూషన్ అన్నయ్య మ్యారేజ్ని, బట్ అన్నయ్య గురించి తెలిసి ఎవరు మ్యారేజ్కి ఒప్పుకుంటారు అని ఆలోచిస్తూ ఉన్న మాయా భుజం మీద జై చేయి పడ్డంతో జై వైపు సీరియస్గా చూస్తూ వెళ్ళి కారులో కూర్చుంటుంది. అది చూసిన జై నవ్వుకుంటూ వాచ్మెన్కి కీస్ ఇస్తూ ఫ్లాట్ క్లీన్ చేయించు అని చెప్తున్న జైని చూసిన మాయ కార్ విండోలో నుండి చేయించండి బట్ లైజాల్తో కాదు యాసిడ్తో అని కోపంగా చెప్తున్న మాయా వైపు సీరియస్గా చూడడంతో అని తల తిప్పుకొని కూర్చుంటుంది. నీట్ అండ్ హైజీనిక్గా చేయించు అని కొంత లిక్విడ్ క్యాష్ ఇచ్చి మాయా కార్ను డ్రైవర్ని తీసుకురమ్మని చెప్పి కాల్ చేసి తన కార్లో మాయా కోరుకున్నట్టే టెంపుల్కి స్టార్ట్ అవుతారు జై మాయా. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ నేను అడిగిన క్వశ్చన్కి ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో చూద్దాం. అండ్ వీడియో చూసాక ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.